ఎలీషా ఏమో ఆస్తిని వదిలిపెట్టి లోకాన్ని వదిలిపెట్టి గురువు గారు కూడా ఆత్మను సంపాదించడానికి ప్రయత్నం చేశాడు, పరిగెత్తాడు, సంపాదించాడు. కానీ గెహాజీ అట ఆత్మను విడిచిపెట్టి ఏం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఆస్తిని సంపాదించడానికి. అది ఏ ఆస్తి అంటే రక్తపు ఆస్తి, పాపపు ఆస్తి, అనేక మందిని చంపిన ఆస్తి. ఈ సైన్యాధిపతి యుద్ధం చేసి ఎంతో మందిని చంపి తెచ్చిన బంగారం అది, ఎంతో మంది చంపి తెచ్చిన వెండది. దైవజనుడు నిన్ను చేత్తో కూడా దాన్ని ముట్టుకోను, నువ్వు నాకేమి ఇవ్వద్దు, నీ కుష్ఠరోగం తగ్గిందిగా వెళ్ళిపో అన్నాడు. కానీ గెహాజీ ఏం చేశాడంటే, నా యజమానుడికి మనస్సు లేదు. పిచ్చోడు యజమానుడు ఎలా కనపడ్డాడట? పాస్టర్ గారట లోకానికి పిచ్చోడు కింద కనపడతాడట. లోకంలో సంపాదన వదిలిపెట్టి, లోకంలో సరదాలు వదిలిపెట్టి, లోకంలో పనిపాట్లు వదిలిపెట్టి దేవుడి పని